గైస్, అంబులెన్స్ సర్వీస్ది యాడ్ నడిపిస్తుంటే అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అడిగారు ఇక్కడ. ఇది ఇప్పుడే క్రియేట్ చేసిన యాడ్, అప్పుడే అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అడిగారు. అలా అడిగినప్పుడు కంగారు పడద్దు. నేను ఒకసారి యాడ్స్ అకౌంట్కి వెళ్తున్నాను. ఇక్కడ ఉంది కదా స్టార్ట్ ఇయర్ అని, ఇక్కడ క్లిక్ చేసినా అక్కడికి వెళ్తాం. లేకపోతే బిల్డింగ్లో అడ్వర్టైజర్ వెరిఫికేషన్కి వెళ్ళినా అక్కడికే వెళ్తాం. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాం. టెల్ us about your organization. ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని అడుగుతున్నారు. నో అని సెలెక్ట్ చేయండి. హూ పేస్ ఫర్ యువర్ యాడ్స్ అంటే ఎస్ వీ పే ఫర్ గూగుల్ యాడ్స్ డైరెక్ట్లీ అని పెడుతున్నా. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా చేశాక ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని అడుగుతున్నారు. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ అడిగారు పాన్ కార్డు ఏదైనా ఉంటే పెట్టమన్నారు. నేను పాన్ కార్డు పెడుతున్నా. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ లీగల్ నేమ్ అడుగుతున్నారు. నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో ఆల్రెడీ సేవ్ చేసుకున్నా. ఇది లీగల్ నేమ్ ముక్తాల సురేష్ గౌడ్ అనేది. ఓకే, అండ్ ఐడి టైప్ అడుగుతున్నారు. నేను ఇది పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సబ్మిట్ చేయాలి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను డెస్క్టాప్లో ఆల్రెడీ సేవ్ చేశాను. డెస్క్టాప్లో ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇలా అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అడ్రస్ అడుగుతున్నారు. ఇక్కడ అడ్రస్ ఆల్రెడీ డిఫాల్ట్గా సేవ్ అయ్యి ఉంది, అదే సెట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇలా చేశాక ఎక్స్టర్నల్గా ఒకటి ప్రూఫ్ అడుగుతారనమాట. దీనికోసం ఇది ఓటర్ ఐడి కానివ్వండి, ఫోన్ బిల్ కానివ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి, లేదా రెంటల్ అగ్రిమెంట్, ఈ నాలుగుట్లో ఏదన్నా సబ్మిట్ చేయమంటారు. సో ఇది చేయాలన్నమాట. అయితే ఇప్పుడు నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది గైస్, ఇది సబ్మిట్ చేస్తున్నా. అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ వెరిఫికేషన్ అండ్ ప్రోగ్రెస్ అని వస్తుంది గైస్. సో ఒకసారి గాట్ ఇట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ 3 to 5 బిజినెస్ డేస్ పడుతుందని చెప్పారు. సో 3 to 5 డేస్ మనం వెయిట్ చేయాలన్నమాట. ఈలోపు మనకి మెయిల్ వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి ఇక్కడ చూద్దాం మెయిల్ ఏమైనా వచ్చిందేమో. యువర్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ రివ్యూ అని వచ్చింది. 5 to 7 డేస్ అని ఇచ్చారు. జనరల్గా చెప్పడానికి అయితే 5 to 7 డేస్ అంటారు, కానీ 24 అవర్స్లోనే మనది రిప్లై అనేది ఇస్తారు. సో నేను మళ్ళీ ఇది రెస్పాన్స్ వచ్చాక మీకు చెప్తాను గైస్. ఓకే గైస్, దాదాపుగా ఒక 48 అవర్స్ అంటే 2 రోజుల తర్వాత నాకు ఈ మెసేజ్ వచ్చింది గూగుల్ నుంచి. థ్యాంక్స్ ఫర్ కంప్లీటింగ్ యువర్ అడ్వర్టైజింగ్ వెరిఫికేషన్ అని. ఒకసారి గూగుల్ యాడ్స్కి వెళ్దాం. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్ అని వచ్చింది. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. అడ్వర్టైజర్ వెరిఫికేషన్లో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీట్, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ క్రియేట్ ఏ మోర్ ట్రాన్స్పరెంట్ వెబ్ అని. అంటే ఇప్పుడు కాసేపట్లో యాడ్ కూడా రన్ అయిపోతాయి అన్నమాట. చూశారుగా గైస్, ఈ విధంగా మనం అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేయొచ్చు, ఐడెంటిటీ వెరిఫికేషన్ని. ఒకవేళ మీకు కూడా ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇష్యూస్ కానివ్వండి, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఇష్యూస్ కానివ్వండి, ఏమన్నా అయినట్టు అనిపిస్తే నాకు కాల్ చేయండి గైస్. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నా. కాల్ చేయండి, తద్వారా నేను మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.